కాళేశ్వరంపై పాలక ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కామెంట్స్ కు అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఈ రాష్ట్రంలో ఇరిగేషన్ విషయంలో ఒక కొత్త చాప్టర్ ఓపెన్ చేయాలని, మరింత మెరుగ్గా పనిచేయాలి. అమూల్యమైన ప్రజాధనం మనం ఉపయోగిస్తున్నాం. అది రైతులకి ప్రజలకు మేలు జరిగే విధంగా మన పనితీరు ఉండాలని చెప్పి మేము సమీక్ష చేసుకోవడం జరిగింది. ప్రతి సంవత్సరం 6 నుంచి 6.5 లక్షలు కొత్త ఆయకట్టు సృష్టించాలనే విధంగా మా ప్లాన్ ఆఫ్ యాక్షన్ వే ఫార్వర్డ్ ఉంటుందని చెప్పి మేము నిర్ణయించుకొని ఆ విధంగా ఈరోజు నేను టార్గెట్స్, మంత్ వైజ్ యాక్టివిటీ ఈరోజు ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఇంజనీర్లతో వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కేటీ రామారావు ఆయన పేరు మార్చుకుని జోసెఫ్ గోబెల్స్ రామారావు అని పెట్టుకుంటే బెటర్ ఉండేదండి. ఏం సందీప్? ఓకే, జోసెఫ్ గోబెల్స్ రావు అని పెట్టుకుంటే అయిపోతుందేమో. ఎందుకంటే ఇంత అబద్ధ ప్రచారమా? కేటీఆర్ జోసెఫ్ గోబెల్స్ ని మించిపోయింది. ప్రతిరోజు ఒకే అబద్ధం చెప్తామంటే అది జనం నమ్ముతా అనుకుంటారు. జనం నమ్మడం లేదు. జనం మీరు చూసిన మాటలు నవ్వుకుంటుండ్రు అని చెప్పి నేను మనం చేస్తాం. హాస్యాస్పదంగా ఉన్నాయి, బాధ్యత రహితంగా ఉన్నాయి, చాలా సిల్లీగా ఉన్నాయి. ఏమైనా ప్రమాదం జరిగితే భద్రాచలం టౌను, భద్రాచలం శ్రీరాముడి గుడి, ఏటూరు నాగరము, సమ్మక్క సారక బ్యారేజు, సీతమ్మ సాగర్ బ్యారేజు, కొంత పనులు జరిగింది. అక్కడ దుమ్ముగూడెం ఆనికట్టు, దారి పొడవున 44 లక్షల ఊర్లకి చాలా తీవ్ర ప్రమాదం జరుగుతుంది. రైతులకు జరిగే నష్టానికి బీఆర్ఎస్ పార్టీ, గత బీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ అనే కుటుంబ సభ్యులే బాధ్యులు. ఎవరో మంత్రులతో దానికి ఆ బ్యారేజ్ కూల్చేసే ప్రయత్నం చేసినట. మీరు 47 రోజులు పవర్లో ఉన్నారు. అది కుంగిపోయిన తర్వాత ఎందుకు చేయలేదు బయటికి విషయం? ఇది పూర్తిగా పచ్చి అబద్ధము.